హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ రన్లోకి ఎంటర్ అవగా 10వ రోజు వీకెండ్ కావడంతో మరొకసారి గ్రోత్ చూపెట్టింది ఈ సినిమా. అయితే ఈ గ్రోత్ గుడ్డా బేడా అంటే గ్రోత్ అంటేనే గుడ్, బట్ వచ్చిన నెంబర్ ని రెండు రకాలుగా చెప్పొచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు అండ్ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ఖచ్చితంగా సెకండ్ సాటర్డే సెకండ్ సండే 10 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తుంది అని అనుకున్నారంతా. బట్ కట్ చేస్తే 10 కోట్ల గ్రాస్ అందుకోవడానికే నానా వస్తువులు పడింది ఈ సినిమా. సాటర్డే 10 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అట్లీస్ట్ 14 కోట్లు కలెక్ట్ చేసిన సండే 20 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు బ్రేక్ ఈవెన్ కూడా చాలా తొందరగా అయిపోయేది. బట్ ఇప్పుడు మాత్రం మొమెంటం అయితే అనుకున్న రేంజ్ లో లేదు. ప్రజెంట్ ఏ సినిమాలు లేక ఏదో అలా రన్ అవుతుందంతే. దురంధర్ 2తో పోటీగా వచ్చుంటే ఈ పాటికి 250 కోట్ల దగ్గర మాత్రమే ఆగిపోయి ఉండేది. ఇక నిన్న మరొకసారి నైజంలో కోటి మార్క్ దాటిన ఈ ఫిలిం ఉత్తరాంధ్రలో 50 లక్షల మార్క్ అందుకుంది. సో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ అందుకోగలిగింది ఈ సినిమా. అండ్ బాలీవుడ్ గా 10 కోట్ల మార్క్ కూడా అందుకుంది. ఈ 10 డేస్ రన్ తో సినిమా ఏదైనా బెంచ్ మార్క్ ని అందుకుందా అంటే ఇప్పటి వరకు 6 టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. అవి నైజాం, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్, గుంటూరు అండ్ కృష్ణ. ఇప్పుడు సీడెడ్ నెల్లూరులో మాత్రమే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అండ్ నెల్లూరులో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అయితే సినిమా హిట్ అనిపించుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది, ఎంత నెంబర్ రావాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 10వ రోజు 30% వరకు గ్రోత్ అయితే కనిపించింది. ఓవరాల్ గా 4 కోట్ల షేర్ 7 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 48 కోట్ల బిజినెస్ కి గాను 50 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజంలో చరణ్ కి సోలో హీరోగా ఫస్ట్ 50 కోట్ల షేర్ మూవీగా నిలిచింది. అండ్ ఫైనల్ రన్ లో 55 కోట్ల లోపే ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక సీడెలో 24 కోట్ల బిజినెస్ కి గాను 19 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా మరో 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వదు. అంటే ఈ రోజు ఒక 70 లక్షల షేర్, మండే రోజు నుంచి 20 నుంచి 30 లక్షల మధ్య షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా మాక్సిమం మరో 2 కోట్లు కలెక్ట్ చేయగలదు అంతే. ఇక ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ కి గాను 20.3 కోట్ల షేర్, ఈస్ట్ లో 10.2 కోట్ల బిజినెస్ కి గాను 11.6 కోట్లు, వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 8.3 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 11.7 కోట్ల షేర్, కృష్ణలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 9.3 కోట్ల షేర్, అండ్ నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన పెద్ద ఫిలిం. తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 135.5 కోట్లకి చేరుకోగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని ఇప్పటికే అందుకుంది ఈ ఫిలిం. గ్రాస్ 203 కోట్ల రేంజ్ లో ఉంది. చరణ్ కి తెలుగు స్టేట్స్ లో సోలో హీరోగా ఫస్ట్ 200 క్రోర్ ఫిలిం అండ్ ఓవరాల్ కెరీర్ లో సెకండ్ 200 క్రోర్ సినిమా. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 13.7 కోట్ల షేర్, తమిళనాడు, కేరళలో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల షేర్, నార్త్ లో 25 కోట్ల బిజినెస్ కి గాను 10.6 కోట్లు, ఓవర్సీస్ లో 35 కోట్ల బిజినెస్ కి గాను 21.9 కోట్లు. అలా వరల్డ్ వైడ్ గా 10 డేస్ కి ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ 183.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 306.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 36.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఆ 6.5 కోట్ల షేర్ ని ఈ రోజు కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ మరో 30 కోట్లు అయితే ఉంటుంది. చూడాలి మూవీ ఎన్ని రోజుల్లో దీన్ని రికవరీ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద 10 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.